హాయ్, నమస్తే. వెల్కమ్ టు చిట్ చాట్ అబౌట్ యాక్టింగ్. నేను మీ రాజా రాంబాబు, యాక్టింగ్ కోచ్. అయితే గతంలో మనం అసలు నటనలో ఏ అంశాలు ఉంటాయి అని అనుకున్నాం కదా. దాన్ని బేసిక్గా భరతముని చతుర్విధ అభినయాలు అంటే 4 రకాల అభినయాలుగా చెప్పాడని కూడా అనుకున్నాం. అందులో ఆంగికం, వాచికం, సాత్వికం, ఆహార్యం. ఈ 4 రకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే మొదట ఆంగికం గురించి మాట్లాడుకున్నాం. ఆంగికం అంటే బాడీ మూమెంట్స్. నటనలో మెయిన్ ఆస్పెక్ట్ ఆంగికం అంటే బాడీ మూమెంట్స్. బాడీ పర్ఫెక్ట్గా ఉండి హెల్దీగా ఉండి ఒక నటుడిగా దాన్ని మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఏది చేయడానికన్నా దానికి అవకాశం ఉంటుంది. బాడీ మూమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు ఆ డైలాగ్కి చేతులు ఎలా కదిలించాలి, ముఖ కవలికలు ఎలా కదిలించాలి, తల ఎలా నాడ్ చేయాలి, కాళ్ళు ఎలాగా, బాడీని ఏ విధంగా ఎమోషనల్ తగ్గట్టుగా బాడీని ఎలాగ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదే నాటకంలో కానీ మీరు ఎప్పుడన్నా రిహార్సల్ కానీ నాటకం మీరు అబ్జర్వ్ చేస్తుంటే డైరెక్టర్ చెప్తాడు, ఇగో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇన్ని అడుగులు వేయాలి, ఈ ఎమోషన్తో వేయాలి, ఈ యాంగిల్లో వేయాలి అని చెప్తాడు. అక్కడ నుంచి వెనక్కి తిరిగేటప్పుడు ఎలాంటి ఫోర్స్తో వెనక్కి తిరగాలి, ఏ డైలాగ్తో వెనక్కి తిరగాలి, ఎవ్రీ మూమెంట్ డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట నాటకంలో. అదే విధంగా మూవీస్లో కూడా మనం డైరెక్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదిగో ఈ ఫీల్డ్లో నువ్వు ఇంతవరకు ఈ విధంగా చెయ్యాలని. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అంటే ముందు మన బాడీ మీద మనకు కంట్రోల్ ఉండాలి. బాడీ మీద మన కంట్రోల్ రావాలంటే విగరస్గా ఎలా పడితే అలా మూమెంట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అది మనకు పనిచేయదు. కాబట్టి బాడీ కంట్రోల్డ్గా ఉండాలంటే కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అంటే మీ బాడీ మీద మీ కంట్రోల్ రావడానికి కొన్ని రకాల ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీకు రాను రాను ఏ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, బాడీ మీద కంట్రోల్ ఎలా తీసుకురావాలి, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి విషయాలు కూడా నేను మీకు డెఫినెట్గా చెప్తాను. అయితే బాడీ మూమెంట్ అనేది యాక్టింగ్లో చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ బాడీ దానికి సిద్ధంగా ఉంచుకోవాలంటే మీరు నిరంతరం శారీరక పరిశ్రమ చేస్తూ ఉండాలి. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ మీ బాడీ కంట్రోల్డ్గా ఉంచుకుంటే. ఇప్పుడు జనరల్గా పల్లెటూళ్ళు అంటారు, అడిగిన అమ్మాయి కడిగిన ముఖం ఉండాలని. అంటే ఆల్రెడీ సంబంధం కోసం మాట్లాడేసిన అడిగిన అమ్మాయి ఉందనుకోండి, ముహూర్తాలు ఎప్పుడుంటే అప్పుడు పెట్టుకొని పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు. అలాగే ఉదయం లేచిన నేను మొహం కడిగేసుకొని సిద్ధంగా ఉన్నాం అనుకో, ఎవరు ఏది ఆఫర్ చేసినా, టీ కానీ టిఫిన్ కానీ ఏది ఆఫర్ చేసినా, ఇంకా నేను బ్రష్ చేయలేదండి, ఇంకా నేను మొహం కడుక్కోలేదండి, ఇప్పుడు అప్పుడే తినండి, ఇలాంటి మాటలు వస్తాయి. అదే మీరు ఇదే విషయాన్ని మనం ఈ ఫిజికల్ బాడీ మూమెంట్స్ విషయంలో చెప్పడానికి వస్తే, మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారనుకోండి, ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి మీకు ఆ ఫిజికల్ ఫిట్నెస్ సరిపోతుందంటే ఇమీడియట్గా మీరు ఆ క్యారెక్టర్కి సరిపోతారు. అమ్మో ఇంత ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువగా ఉండేది నేను చెయ్యలేను అని ఉన్నారనుకోండి, అది కష్టం అవుతుంది. అందువల్ల మీ ఏజ్ ప్రకారంగా మీ లెవెల్లో మీ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం మీరు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చెయ్యాలి. అట్లీస్ట్ యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇలాంటివి చేస్తూ ఉంటే మీలో ఫోకస్ పెరుగుతుంది, మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. డైరెక్టర్ తగ్గట్టుగా మీలో మీరు మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బాడీ మూమెంట్స్, ఆంగికం. థ్యాంక్ యూ వెరీ మచ్.